హే గైస్, ఈరోజు దివాన్ష్కి ఉప్మా చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ దొడ్డు రవ్వ ఉప్మా ఉంటుంది కదా, అది నానబెట్టుకున్నాను అనమాట. అది అండ్ పెసరపప్పు వేసుకొని నానబెట్టుకున్నాను. ఒక 2-3 టైమ్స్ కడుక్కున్నాను మంచి నీళ్ళతోటి. తర్వాత కొద్దిగా ఘీ వేసుకొని అందులో జీలకర్ర అండ్ టమాటో, ఆనియన్, ఇది బిర్యానీ ఆకు వేసిన అనమాట ఫ్లేవర్ కోసము. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా సాల్ట్, దీంట్లోకి వాటర్తో పాటు ఉప్పు వేసేసుకోవాలి, కలుపుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మెత్తగా కావాలి కాబట్టి. దీంట్లోకి కాజు పౌడర్ చేసుకొని వేసుకుందాము, ఫ్లేవర్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ వెయిట్ గెయిన్కి చాలా మంచిది పిల్లలకి. ఎల్లో కలర్ రావాలంటే పసుపు యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఏమంత గట్టిగా ఏముండదు, తొందరగానే ఉడికిపోతుంది. తర్వాత ఎలా అయిందో చూద్దాము. ఓపెన్ చేసి ఇలా అవుతుంది. ఇంకా వాటర్ ఉంటే మళ్ళీ కొద్దిసేపు స్టవ్ పైన పెట్టుకోవచ్చు.